హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడు టాక్స్. సో ఫ్రెండ్స్, టీఎస్ డిప్లొమా స్టూడెంట్స్ చాలామంది అయితే డౌట్స్ అడుగుతున్నారు సప్లీ గురించి, అంటే బ్యాక్లాగ్స్ ఎవరికైతే ఉన్నాయో సో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు మరి ఎగ్జామ్ కౌన్సిలింగ్కి అటెండ్ కావచ్చా, టీఎస్ ఈసెట్ కౌన్సిలింగ్కి అటెండ్ కావచ్చా అని, అండ్ ఎవరైతే 3 బ్యాక్లాగ్స్ ఎగ్జామ్షన్ పెట్టుకున్నారో సో వాళ్ళు ఏం చేయాలి అన్నది కూడా అడుగుతున్నారు. సో వాళ్ళ డౌట్స్ వాళ్ళకి క్లారిఫై చేద్దాం. సో ఫస్ట్ ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో సో వాళ్ళవి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాక్లాగ్స్ పెట్టుకున్నారో, అంటే బ్యాక్లాగ్స్ పెట్టుకొని అంటే 3 బ్యాక్లాగ్స్ ఎగ్జామ్షన్కి సర్టిఫికేట్కి అప్లై చేయలేదు, సో వాళ్ళు ఈ ఇయర్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదు అనమాట. ఈ ఇయర్ మొత్తంలో ఫస్ట్ కౌన్సిలింగ్లో నాట్ ఎలిజిబుల్, సెకండ్ కౌన్సిలింగ్లో నాట్ ఎలిజిబుల్. ఓకే, ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు గైస్. ఇక్కడ ఫైనల్ ఫేజ్ ఏదైతే ఈసెట్ కౌన్సిలింగ్ 2020 నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఫైనల్ ఫేజ్ అంటే సెకండ్ కౌన్సిలింగ్ అన్నమాట. సో సెకండ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ నాట్ పర్మిటెడ్ డ్యూరింగ్ ఫైనల్ ఫేజ్ అని చెప్తున్నారు. అంటే సెకండ్ కౌన్సిలింగ్లో మీ సర్టిఫికేట్స్ని వెరిఫై చెయ్యరు. ఓకే, ఇంతకుముందు 2019లో ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, 2019 నోటిఫికేషన్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ 2019 నోటిఫికేషన్లో దేర్ విల్ బి 2 phases ఆఫ్ కౌన్సిలింగ్ అని ఇచ్చారు. ఓకే, 2 phases అంటే ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, ఆ 2 కౌన్సిలింగ్స్లో మీరు సర్టిఫికేట్ అనేది వెరిఫై చేసుకోవచ్చు అనమాట. బట్ ఈసారి 2020లో అలా చెయ్యలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓన్లీ ఫస్ట్ కౌన్సిలింగ్లోనే ఉంటుంది. సో ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నారో వారు ఫస్ట్ కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్, అండ్ సెకండ్ కౌన్సిలింగ్ అప్పటివరకు ఒకవేళ రిజల్ట్ వచ్చినా కానీ అప్పుడు మీకు సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవడానికి టైం అయితే, అంటే వాళ్ళు ఎలిజిబుల్ చేయరు. ఓకే, సర్టిఫికేట్ వెరిఫై చేయరు సెకండ్ కౌన్సిలింగ్ అప్పుడు. సో ఎవరైతే బ్యాక్లాగ్స్ పెట్టుకున్నారో అండ్ 3 బ్యాక్లాగ్స్కి ఎగ్జామ్షన్ సర్టిఫికేట్ అప్లై చేయలేదు, సో వాళ్ళకైతే ఇది బ్యాడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు గైస్. ఓకే, సో మరి ఇలా ఎందుకు చేస్తున్నారు అని నేను వాళ్ళని ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ కరోనా క్రైసిస్ వల్ల మేము సెకండ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టలేదు అని అయితే చెప్తున్నారు. ఓకే, సో మరి ఎందుకో అని వాళ్ళకి తెలియాలి. సో ఇది ఫ్రెండ్స్, మరి ఎవరైతే బ్యాక్లాగ్ పెట్టుకొని 3 బ్యాక్లాగ్స్కి ఎగ్జామ్షన్ సర్టిఫికేట్ అప్లై చేయని వారు, సో మరి బ్యాక్లాగ్స్ అబ్జెక్షన్ పెట్టుకొని మరి ఇంకా సర్టిఫికేట్ రాలేదు బ్రదర్ అని అంటే, సో వాళ్ళు ఏం చేయాలంటే మ్యాక్సిమం మీ యొక్క కాలేజ్కి ఫోన్ చేసి కనుక్కోండి ఆ సర్టిఫికేట్ వచ్చాయా లేదా అని. సో ఒకవేళ రాలేదు అంటే మీరేం చేయాలంటే ఇంటరిమ్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఒకటి. సో ఆ ఇంటరిమ్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఇంటరిమ్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దానికి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఓన్లీ 3 బ్యాక్లాగ్స్ ఎగ్జామ్షన్ పెట్టుకొని ఇంకా సర్టిఫికేట్ రాలేని వాళ్ళు ఉన్నారో సో వాళ్ళ కోసమే. ఎవరైతే అన్ని క్లియర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకు ఇది అవసరం లేదు. సో ఎలా అప్లై చేయాలి సో దానికి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ మీరేం చేయాలంటే ఇక్కడ సర్వీసెస్ అని ఉంది, మన sbtt.telangana.gov.in ఈ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి ఇక్కడ సర్వీసెస్ అని ఉంది. సో ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేసి కింద ఫీ పేమెంట్, హాల్ టికెట్ డౌన్లోడ్ అండ్ రిజల్ట్స్ అని కొంచెం ఒక ఆప్షన్ అయితే ఉంది. సో దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అయితే లోడ్ అయిపోతుంది. సో దీంట్లో మీరేం చేయాలంటే ఇక్కడ డిప్లొమా ఉంది కదా, సో ఈ డిప్లొమా మీద క్లిక్ చేసేయండి. సో ఈ డిప్లొమా మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని ట్యాబ్స్ అయితే వస్తాయి. సో ఇందులో మీరేం చేయాలంటే స్టూడెంట్ సర్వీసెస్ అని ఉంది కదా, సో స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసేయండి. సో స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. సో మీకు ఏం కావాలి, ఇక్కడ ఏం సర్వీస్ కావాలి అని అయితే అడుగుతున్నారు. ఫస్ట్ మీరు ఇక్కడ ఈ సర్వీసెస్లో ఇంటరిమ్ సర్టిఫికేట్ అని అయితే డౌన్లోడ్ చేసుకోండి. క్లిక్ చేసేయండి ఇంటరిమ్ సర్టిఫికేట్. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క పిన్ నెంబర్, నేను ఇక్కడ ఏదో ఎగ్జాంపుల్ పిన్ నెంబర్ చేస్తున్నాను. ఓకే, మీ యొక్క పిన్ నెంబర్ అండ్ ఇక్కడ ఉన్న క్యాప్చా, ఇక్కడ ఏమైతే క్యాప్చా ఉందో సో ఈ క్యాప్చాని మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసేయండి. సో ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎస్, సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది అన్ని కింద ఇలా వచ్చేస్తాయి. సో ఇక్కడ మీ యొక్క పిన్ నెంబర్, మీ యొక్క నేమ్, మీ ఫాదర్ నేమ్ అండ్ మీ యొక్క బ్రాంచ్ అన్ని, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోండి. ఓకే, మీ యొక్క పర్సంటేజ్ అన్నీ వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క మార్క్స్ అన్నీ చూసుకోండి. సో మరి ఇంటరిమ్ సర్టిఫికేట్ కావాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ 600 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. 600 రూపీస్ పే చేసిన తర్వాత 2 to 3 days లోపల మీకు మీ యొక్క మొబైల్కి ఆ సర్టిఫికేట్ యొక్క లింక్ సంథింగ్ అయితే వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ అయిపోయిన తర్వాత మీకు కూడా పిన్ నెంబర్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ మంచి చూసి పెట్టండి, ఎందుకంటే ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కే మీ యొక్క ఇంటరిమ్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అంటే వచ్చిందా లేదా అనేది మీ యొక్క డీటెయిల్స్ అప్డేట్స్ అన్నీ ఆ మొబైల్ నెంబర్కే వస్తుంది కాబట్టి
సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఏదో సంథింగ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ వెరిఫై అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఏదో ఎంటర్ చేసేయండి. ఓకే, ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, సో ఇక్కడ ఈ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఒక పేజ్ అయితే కనిపిస్తుంది. సో ఈ పేజ్లో మీ యొక్క అమౌంట్ ఎంత పే చూస్తుంది. సో ఇక్కడ ఛార్జెస్ అయితే ఉన్నాయి. సో ఆ ఛార్జెస్ మొత్తం చూసుకొని ఇక్కడ ఐ అగ్రి అనే ఒక బటన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేసేయండి. ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ పేమెంట్ మీ యొక్క పేమెంట్ని చేసేయండి. మీ యొక్క యూపీఐ తోటి అయినా కానీ దేనితోటైనా కానీ సో మీ యొక్క పేమెంట్ అయితే చేసేయండి. సో చేసేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది మీ యొక్క రిసిప్ట్ అయితే వచ్చేస్తుంది. ఆ రిసిప్ట్ మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. అండ్ దాంతోపాటు 2 to 3 days లేదా 5 days కూడా పట్టొచ్చు. సో మ్యాక్సిమం మీరు ఫాస్ట్గానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో 2 to 3 daysలో మీకు మొబైల్కి అయితే అప్డేట్ వచ్చేస్తుంది, అంటే వచ్చిందా లేదా అనేసి. సో ఇలా అయితే మీరు ఎవరైతే 3 బ్లాక్ లాగ్స్కి అప్లై చేసుకున్న వారి కోసమే